నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. రీసౌండ్ ఇచ్చే బాంబులు కనిపించవు, వందలు వేల మంది సైనికుల పోరాటాలు ఉండవు, పెద్ద పెద్ద ఆయుధాల సంగతి సరేసరి, అంతా టెక్నాలజీ మాయే. టెక్నాలజీ బీభత్సమే, శత్రుదేశం కుంభస్థలాల్ని కొట్టడమే. ఇదే ఆధునిక యుద్ధ రీతి. వెనుజువెలా పరిణామాలు అయినా, ఇప్పుడు ఇరాన్ యుద్ధమైనా కనిపిస్తోంది అదే. టెక్నాలజీ సాయంతో ఖమేనీని ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఖతం చేస్తే, మదురోకు ఇదే టెక్నాలజీ సాయంతో సంకెళ్లు వేసింది. ఇంతకీ ఈ రెండు పరిణామాలు చెప్తుందేంటి? ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో టెక్నాలజీ ఎలా కీలకంగా మారింది? ఆధునిక యుద్ధాల్లో కీలకంగా టెక్నాలజీ. శత్రు దేశానికి చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహాలు. నిన్న వెనుజువెలా ఎపిసోడ్, ఇవాళ ఇరాన్ వార్. యుద్ధంలో టెక్నాలజీ వినియోగంపై కొత్త చర్చ. ఆయుధాల నుంచి నిఘా విధానం వరకు టెక్నాలజీతో శత్రువును దెబ్బతీస్తున్న దేశాలు. ఖమేనీ లైఫ్ను డిసైడ్ చేసిన ట్రాఫిక్ లైట్ ఫోన్ కాల్. గతంలో టెక్నాలజీ సాయంతోనే మదురో అరెస్ట్. అధ్యక్ష నివాసంలో ఉన్న మదురో చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లిన క్షణం ప్రపంచమంతా అమెరికా వైపు ఎలా ఉలిక్కిపడి చూసిందో, ఇప్పుడు ఖమేనీ మరణం తరువాత కూడా అలాంటి రియాక్షనే కనిపిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఎగురుతున్న డ్రోన్లు, కనిపిస్తున్న పరిణామాలు మోడర్న్ వార్ఫేర్లో టెక్నాలజీ ఎంత కీలకంగా మారిందో చెప్పకనే చెబుతున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం సంచలనం సృష్టించింది. అయితే ఈ ఆపరేషన్ కోసం ఇజ్రాయెల్ రచించిన వ్యూహాలు, ఉపయోగించిన టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. నిజానికి కొన్నేళ్ల కిందట నుంచి పక్కా ప్రణాళికతో ఇజ్రాయెల్ ముందుకెళ్లింది. ఖమేనీ కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ రాజధాని టెహరాన్లోని ట్రాఫిక్ కెమెరా, మొబైల్ ఫోన్ నెట్వర్క్ వ్యవస్థలను హ్యాక్ చేసిందని బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ బయటపెట్టింది. టెహరాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు కొన్నేళ్ల పాటు హ్యాకింగ్కు గురైనట్లు ఇజ్రాయెల్ నిఘా అధికారులు తెలిపారు. ఆ ఫుటేజీలను ఎన్క్రిప్ట్ చేసి ఎప్పటికప్పుడు ఖమేనీ కదలికలను తెలుసుకున్నట్లు వివరించారు. ఖమేనీ ఆఫీస్ ప్రాంగణంలో రోజువారీ కార్యకలాపాలు, ఆయన భద్రతా సిబ్బంది అడ్రస్లు, డ్యూటీ టైమింగ్స్, వాహనాల పార్కింగ్ గురించి ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ పూర్తి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉంటారు, ఆయన ఎవరిని కలుస్తున్నారు, వారితో ఎలా కమ్యూనికేట్ అవుతారు, ప్రాణానికి ఏదైనా ముప్పు ఉంటే ఆయన ఉండే సురక్షిత ప్రాంతమేంటి, ఇలా ప్రతి విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు, సిఐఏ, మొస్సాద్లు క్షుణ్ణంగా అధ్యయనం చేశాయి. ఇక ఖమేనీతో భేటీ అయ్యే రాజకీయ, సైనిక ఉన్నతాధికారుల్ని కూడా ఇజ్రాయెల్ ట్రాక్ చేసినట్లు సమాచారం. జెరూసలేం గురించి తమకు ఎంత తెలుసో, ఇరాన్ రాజధాని టెహ్రాన్ గురించి కూడా అంతే తెలుసు అంటూ మొస్సాద్ వర్గాలు చెప్పాయంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి నిఘా పెట్టారు, ఏమేం చేశారు అని. ఏఐ టూల్స్, అల్గారిథం సాయంతో ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న అత్యంత ఖచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ సమాచారమే ఉపయోగపడింది. ఇక ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త ఆపరేషన్లో ఇరాన్పై సైబర్ దాడులు జరిపాయి. కీలకమైన మౌలిక సౌకర్యాలతో పాటు భద్రతా సమాచార వ్యవస్థ, అధికారిక మీడియా సైట్లు హ్యాకింగ్కు గురయ్యాయి. దీంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ పడిపోయింది. ఇరాన్ రియాక్షన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే సైబర్ దాడి చేసినట్టు తెలుస్తోంది. పాస్చర్ స్ట్రీట్ సమీపంలో ఉన్న దాదాపు డజను మొబైల్ ఫోన్ టవర్లలోని ఓ భాగాన్ని కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. కాల్ చేసినప్పుడు ఫోన్లు బిజీగా ఉన్నట్లు అనిపించేలా చేసి ఖమేనీ రక్షణ సిబ్బందికి హెచ్చరికలు అందకుండా నిలిపేసింది. ఇలా టెక్నాలజీ సాయంతో ఖమేనీని ఖతం చేసింది ఇజ్రాయెల్. వెనుజువెలా ఎపిసోడ్లోనూ ఇదే జరిగింది. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ పేరుతో జరిపిన మెరుపు దాడిలో మదురోను బంధించింది అమెరికా. దాదాపు 6 నెలలకు పైగా రహస్య ఆపరేషన్ చేసిన తరువాత మదురో మీద అటాక్ చేసింది అమెరికా. గతేడాది ఆగస్టులోనే వెనుజువెలాలోకి ఎంటర్ అయిన సిఐఏ టీం మదురో రోజువారీ కార్యకలాపాలు, ఆయన తినే ఆహారం, పెంచుకునే జంతువుల వివరాలతో సహా అత్యంత కీలకమైన సమాచారాన్ని సిఐఏ సేకరించింది. దీనికోసం స్టెల్త్ డ్రోన్ల ద్వారా నిఘా పెట్టింది. వీళ్ళిచ్చిన సమాచారంతోనే మదురోను అదుపులోకి తీసుకుంది.
పక్కా సమాచారంతో పక్కాగా దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకుంది. అర్ధరాత్రి అధ్యక్ష భవనంపై దాడి చేసి అతన్ని అమెరికా లాక్కెళ్లడం చూసిన ప్రపంచం అవాక్కయింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇకటు ఇజ్రాయెల్, అమెరికాలకు ఇరాన్ గట్టి కౌంటర్ ఇస్తోంది. దీనికోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. షాహెడ్ 136 డ్రోన్లను ఉపయోగించి అమెరికా బేస్లు, సదుపాయాలపై దాడులు చేస్తోంది. ఓవరాల్ గా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధమంతా టెక్నాలజీ ఆధారంగానే జరుగుతోంది. అటు ఇజ్రాయెల్, అమెరికా, ఇటు ఇరాన్ సంప్రదాయ యుద్ధాన్ని డిజిటల్ ఆధారితంగా మార్చేశాయి. నిఘా వ్యవస్థలు, టెక్నాలజీ రంగంలో అమెరికా బలాన్ని ప్రూవ్ చేస్తే ఈ యుద్ధంలో ఉపయోగించిన డ్రోన్లు, మిస్సైల్స్ భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయనే దానికి శాంపిల్లా కనిపించాయి. వెనుజువెలా పరిణామాలు, ఖమేనీ మరణం తర్వాత ఉధృతమైన యుద్ధం ఆధునిక యుద్ధ రీతులకు అద్దం పడుతున్నాయి. వార్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో చెప్పకనే చెప్తున్నాయి. అన్ని రంగాల్లో విస్తరిస్తున్న టెక్నాలజీ యుద్ధ భూమిలోనూ కీలక పాత్ర పోషించడం ఖాయం. ఇప్పటికే మొదలైంది కూడా. ఇంతకీ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? టెక్నాలజీ వార్ఫేర్ విషయంలో భారత్ ఎంత బలంగా ఉంది? యుద్ధ భూమిలో టెక్నాలజీ వినియోగం, మోడర్న్ వార్ఫేర్కు సాక్ష్యంగా ఇరాన్ వార్. భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయి? ఆధునిక యుద్ధ రీతులకు భారత్ సిద్ధమేనా? డిఫెన్స్ టెక్నాలజీలో మన బలం ఎంత? యుద్ధం ఏదైనా భారత్ రెడీగా ఉందా? ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ పరిణామాలు, ఖమేనీని టార్గెట్ చేసిన విధానం, యుద్ధ భూమిలో టెక్నాలజీ వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో చెప్పకనే చెబుతోంది. దీంతో పాటు టెక్నాలజీలో అమెరికా ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఓ రకంగా అమెరికా రాడార్లో ప్రపంచముందా అనే అనుమానాలకు కూడా కారణమవుతోంది. నిజానికి సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. దానికి యుద్ధ భూమేమీ అతీతం కాదు. సైబర్ దాడులు మాత్రమే కాదు, మానవరహిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్, డ్రోన్లు, రోబోటిక్స్, అన్మాన్డ్ అడ్వాన్స్డ్ వెపన్స్ లాంటి చాలా పరికరాల్లో ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో రణరంగంలో టెక్నాలజీని చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు. యుద్ధ సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ప్రక్రియలను ఆటోమేట్ చేయడం, ఇంటెలిజెన్స్ విశ్లేషణను మెరుగుపరిచేందుకు ఏఐ సాయం తీసుకుంటున్నారు. యుద్ధరంగంలో శత్రువుల కదలికలను అంచనా వేయడానికి, వ్యూహాత్మక లక్ష్యాలను గుర్తించడానికి ఏఐ విస్తారమైన డేటా సెట్లను ప్రాసెస్ చేస్తుంది. అటానమస్ విధానం ద్వారా డ్రోన్లు, వాహనాలకు ఏఐ సామర్థ్యాలు జోడిస్తున్నారు. ఇది మానవ ప్రమేయం లేకుండా రియల్ టైం డెసిషన్ మేకింగ్ కు వీలు కల్పిస్తోంది. సైబర్ బెదిరింపులను గుర్తించి సమర్థంగా కట్టడి చేసేందుకు మెషిన్ లెర్నింగ్ తోడ్పడుతుంది. యుద్ధంలో యుఏవీలు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. ఏరియల్ డ్రోన్లను నిఘా, దాడుల్లో ఖచ్చితత్వం కోసం ఉపయోగిస్తున్నారు. అమెరికా ఆర్మీకి చెందిన స్మాల్ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్ లాంటి రోబోలు బాంబుల తొలగింపును నిర్వహిస్తున్నాయి. మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్ మైన్ డిటెక్షన్, సబ్మెరైన్ ట్రాకింగ్ పనులు చేస్తున్నాయి. ఇక యుద్ధ సమయంలో కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థలు, ఇతర రక్షణ వ్యవస్థలకు అంతరాయం కలిగించేలా సైబర్ దాడులు నిర్వహించే అవకాశముంది. ఆధునిక ఆయుధాల ద్వారా ప్రమాద పరిధి పెరుగుతుంది. రష్యాకు చెందిన కింజాల్ అనే హైపర్సోనిక్ ఆయుధాలు, చైనాకు చెందిన టిఎఫ్-జిఎఫ్ వంటి క్షిపణులు సంప్రదాయ రక్షణ వ్యవస్థల నుంచి వెంటనే తప్పించుకుంటాయి. లేజర్లు, మైక్రోవేవ్ వ్యవస్థలు డ్రోన్లు లేదా క్షిపణులను ఖచ్చితత్వంతో నిలిపేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జీపీఎస్ గైడెడ్ బాంబులు నిర్దిష్ట లక్ష్యాన్ని ఛేదిస్తాయి. ఇక సైనిక కార్యకలాపాలకు అంతరిక్షం కీలకమైన డొమైన్గా మారింది. నిఘా ఉపగ్రహాలతో రియల్ టైం ఇమేజ్లు, ప్రత్యేకంగా సిగ్నలింగ్ సదుపాయాలను పొందుతున్నారు. దళాల కదలికల కోసం జీపీఎస్ నావిగేషన్ను వాడుతున్నారు. కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించే శత్రు ఉపగ్రహాలను నిలిపేయడానికి, నాశనం చేయడానికి యాంటీ శాటిలైట్ వెపన్స్ రూపొందిస్తున్నారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ వేగం, ఆటోమేషన్, సైనికుల ప్రాణాలకు తక్కువ ముప్పు ఉండేలా యుద్ధ విధానాలు క్రియేట్ చేస్తున్నారు. ఈ దిశగా భారత సైన్యం ఎక్సోస్కెలిటన్ల అభివృద్ధిపై పనిచేస్తోంది. వీటి ద్వారా సైనికుల బలం, సహనం పెరుగుతుంది. భారీ బరువులు మోసుకుంటూ ఎక్కువ దూరం, ఎక్కువ సమయం అలసట లేకుండా పనిచేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టులో డిఆర్డీఓ, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ పాల్గొంటున్నాయి. యుద్ధం ఏదైనా సిద్ధం అన్నట్లుగా భారత్ తీరు కనిపిస్తోంది. నిజానికి ఆపరేషన్ సింధూర్ పరిణామాలు ఎన్నో పాఠాలు నేర్పాయి.
దీంతో డిఫెన్స్ ను స్ట్రాంగ్ చేసేలా, టెక్నాలజీ పరంగా మరో మెట్టు ఎక్కించేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా, పాక్తో ఇప్పటికిప్పుడు నేరుగా యుద్ధాలు జరగకపోయినా లద్దాఖ్, కార్గిల్లోలా తీవ్ర సంఘర్షణలు తలెత్తే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. వాటిని ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది. అలాగే రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు పోషిస్తున్న కీలక పాత్రను అధ్యయనం చేసి భావి పోరాటాలకు సన్నద్ధంగా ఉండాలని తెలుసుకుంది. సరికొత్త సాఫ్ట్వేర్, క్వాంటం, కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాలతో స్వశక్తితో అజేయ పోరాట శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. మారుతున్న యుద్ధ పరిస్థితులకు తగినట్లుగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఆధునిక వ్యూహాలతో ముందడుగు వేస్తోంది.